హాయ్ ఎవ్రీవన్. టీనేజ్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మిడిల్ ఏజ్ ఆర్ ఓల్డ్ ఏజ్, మ్యాన్ ఆర్ ఉమెన్, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ, మనందరికీ చాలా బాగా ఉపయోగపడే ఒక చిన్న మాట అయితే చెప్తానండి. నవే డేస్ మన లైఫ్ ఎలా తయారైందంటే చాలా బిజీగా, స్ట్రెస్ఫుల్గా తయారైపోయింది. అంతటి బిజీ లైఫ్ యొక్క స్ట్రెస్ని మనము ఓవర్కమ్ చేయడం కోసము ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీగా మనం చూస్ చేసుకుంటూ ఉంటాము. పిల్లలైతే మొబైల్ ఫోన్స్ అని, లేదా బయటకు వెళ్ళి ఆడడం అని, లేదా టీవీ చూడడం కానీ, మనం కూడా మొబైల్ కానీ టీవీ చూడడం కానీ ఇంకా ఏదైనా మన హాబీస్ ఉంటాయి అవి చూస్తూ ఉంటాం. బట్ నేను చెప్పేది ఏంటంటే, మనం చేసే ఏ పనైనా సరే మనల్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనం చేసే పని ఇది మనకు ఫిజికల్గా, మెంటలీగా డ్యామేజింగా లేకపోతే కన్స్ట్రక్టివ్ అవుట్పుట్ ఇస్తుందా అనేది చూసుకుంటూ ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. పిల్లలు అయితే మొబైల్ తీసుకుంటారు. ఆ మొబైల్లో వాళ్ళు ఫ్రీ ఫైర్ అని, లేకపోతే ఇంకేదన్నా పబ్జీ గేమ్స్ కానీ అలాంటివి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆ కాసేపు ఎంటర్టైన్మెంట్ మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఊబిలోకి లాక్కొని తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే దాని యొక్క ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే డ్యామేజింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అడిక్ట్ అయిపోతాం. ఒకసారి స్టడీస్ నెగ్లెక్ట్ అయిపోతాయి. ఇంకా వాళ్ళ ఫ్యూచర్, గోల్డెన్ ఫ్యూచర్ అంతా నెగ్లెక్ట్ చేసుకునేస్తారు. టీనేజ్ బాయ్స్ ఆర్ గర్ల్స్, మీరు చేసే ఏ పనైనా సరే అది బ్యాడ్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్న గుడ్ అనేది మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీ పేరెంట్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో ఇంకా వేళ్ళెత్తి చూపించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి, మీ ఫ్యూచర్ని గోల్డెన్గా మార్చుకోండి. అలాగే నాట్ ఓన్లీ చిల్డ్రన్, పెద్దవాళ్ళు కూడా మన స్ట్రెస్ నుంచి మనం బయటకు రావడం కోసం డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంటాము. ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ లైక్ ఫోన్లో మాట్లాడుతుంటాము, ఇంకా లేదా చాట్ చేస్తుంటాము, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంటాం. కానీ అది చేసేటప్పుడు ఆ కాన్వర్సేషన్ కానీ, ఆ చాటింగ్ కానీ నెగిటివ్ వేలోకి తీసుకుని డైవర్ట్ చేసే విధంగా ఉండకూడదు అనమాట. ఎప్పుడైతే అలా మనం డైవర్టింగ్గా మనం ప్రవర్తిస్తుంటామో వెంటనే మనల్ని మనము వేలెత్తి చూపించుకునేసేయాలి. అది రాంగ్ అని తెలుసుకునేసి వెంటనే మనము బయటకు వచ్చేస్తూ ఉండాలి. మనము రైట్ వేలో పోతూ ఉండాలి, రాంగ్ వేని వదిలిపెడుతూ ఉండాలి. ఓకేనా అండి? మెసేజ్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.